హలో అండి, ఇవాల్టి వీడియోలో నేను వెజిటబుల్ పులావ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఎందులో అయితే మనం వెజిటబుల్ పులావ్ చేయాలనుకుంటున్నామో అలా కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసేసి బిర్యానీ దినుసులు అయితే వేసేసుకోవాలి. బిర్యానీ దినుసులు వేసిన తర్వాత ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసి నేను వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ని అయితే వేస్తున్నాను. మీరు అలాగే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పేస్ట్ని యాడ్ చేశాను. ఈ పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు చిన్న కప్పు నిండా పెరుగునైతే యాడ్ చేశాను. నేనైతే 100 గ్రాముల వరకు పెరుగునైతే తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఇవి వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు దీన్ని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసి 2-3 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి కలబెట్టేసి ఇప్పుడు ఇందులోకి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. నా దగ్గర 2 రకాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి నేను ఇలా 2 రకాలు మాత్రమే యాడ్ చేసుకుంటున్నా. మీ దగ్గర కనుక బీన్స్ అలాగే బఠానీస్ ఉంటాయి కదా, అవి ఉన్నా కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా ఇవి కూరగాయలు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసేసి మరొక మారు కలబెట్టేసి ఈ వెజిటేబుల్స్ అంతా కొంచెం కుక్ అయ్యేలాగా మనం మూత పెట్టి కొంచెం సేపు వీటిని ఉడకనివ్వాలన్నమాట. ఇలాగ మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం ఒకసారి కలబెట్టుకోవాలి. మనకు ముక్క అనేది ఎక్కువగా ఉడకకూడదు. మళ్ళీ ఎక్కువగా ఉడికిందంటే మనం ఇందులోకి మళ్ళీ వాటర్ పోస్తాం కదా, అప్పుడు మనకి మళ్ళీ ముక్క అనేది చాలా ఎక్కువగా ఉడికిపోయి నలిగిపోతుంది అనమాట. అలా కాకుండా నేను చూపిస్తున్నట్టుగా చూడండి, పీస్ పట్టుకుంటే మనకి మెదిగినట్టు ఉండాలి. అలాగని మరీ ఎక్కువగా కూడా ఇక్కడ ఉడకలేదన్నమాట. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను 3 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని 4 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పెరుగు యాడ్ చేశాను అండ్ పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, అందులో కూడా కొద్దిగా వాటర్ వస్తాయి కదా మనకి. ఆ క్వాంటిటీని బట్టి నేను ఇక్కడ 3 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ అయితే తీసేసుకొని ఒకసారి అన్నీ సరిపోయా లేదా అని కలబెట్టేసి మూత పెట్టేసి ఉడికించుకున్నాను. మనం సిమ్లో పెడతాము అనుకునే సమయంలో ఇప్పుడు ఇందులోకైతే నేను గరం మసాలాను అయితే యాడ్ చేస్తున్నాను. గరం మసాలా అంటే బయట నుంచి కొనుక్కున్నది కాదండి. చెక్క, లవంగ, యాలకలు 3 సమానంగా తీసుకొని పొడి చేసి పెట్టుకుంటాను. ఆ మసాలాను 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి మొత్తం 4 వైపులా బాగా కలబెట్టుకుంటాను. ఇలా కలబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను. ఈ కొత్తిమీర పైన యాడ్ చేసుకోవడం మన ఆప్షనల్ మాత్రమే. నేనైతే యాడ్ చేస్తున్నాను. మీరు ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి పొయ్యిని సిమ్లో పెట్టేసి మనం ఒక 5 నిమిషాలు నిస్తే మనకైతే వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. నేను ఇందులో బాస్మతి రైస్ అయితే యాడ్ చేయలేదు. నార్మల్గా మనం డైలీ రోజు యూజ్ చేసుకుంటాం కదా, ఆ రైస్తోనే చేశాను. మీకు కనుక బాస్మతి రైస్తో తినాలనిపిస్తే బాస్మతి రైస్తో సేమ్ ఇలాగే ట్రై చేసేయండి. ఇలాగా నేను చెప్పిన స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు అండ్ మళ్ళీ మళ్ళీ చేయమనేలా ఉంటుందన్నమాట టేస్ట్. అండ్ ఈ వెజిటేబుల్ పులావ్ని ఇలాగా రైతాతో తీసుకోండి, చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో ఒకసారి చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ చాలామంది మా వీడియోస్ని చూస్తున్నారు కానీ బట్ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని లైక్ చేసి మాకు ఒక ఎంకరేజ్మెంట్ని అయితే ఇవ్వండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.